If a plus b plus c is equal to 0, the value of a square by bc plus b square by ca plus c square by ab is 2 3 or 4 or 5 అనమాట. ఓకేనా, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే దీని యొక్క వాల్యూని మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి కావాల్సిన వాల్యూ కనుక్కోవాల్సిన వాల్యూ ఏ స్క్వేర్ బై బీసీ ప్లస్ బీ స్క్వేర్ బై సిఏ ప్లస్ సి స్క్వేర్ బై ఏబి. ఈ బీసీకి సిఏకి ఏబీకి ఓకేనా మనం ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కట్టినట్లయితే ఏబీసీ వస్తుంది. ఏబీసీ ఓకేనా. బీసీకి సిఏకి ఏబీకి ఎల్సిఎం ఎంత? ఏబీసీ. బీసీ క్యాన్సిల్ అయితే ఏ రిమైనింగ్ మిగులుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంతా ఏ క్యూబ్ ప్లస్ సిఏ క్యాన్సిల్ అయితే బి ఉంటుంది. బి ఇంటూ బి స్క్వేర్ అంతా బి క్యూబ్ ప్లస్ ఏబీ క్యాన్సిల్ అవుతుంది. సి ఉంటుంది. సి ఇంటూ సి స్క్వేర్ అంతా సి క్యూబ్. ఓకే, మనకని ఎప్పుడైనా కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఆన్సర్ ఎంత అంటే మనకి 3ABC కింద రాసుకోవచ్చు. 3ABC డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3ABC కింద రాసుకోవచ్చు. దీని ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ అంతా 3ABC బై ఏబీసీ. ఏబీసీ క్యాన్సర్ రిమైనింగ్ ఏబీ అన్నమాట. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3ABC ఎలా అవుతుందంటే దాన్ని ఇంకా వివరణ రాద్దాం మనం ఇప్పుడు. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా అంతా మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్